గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు రైతు భరోసాపై ఈరోజు ప్రవేశపెట్టిన దాని మీద మీ అభిప్రాయాలు చర్చిద్దామని మా ముఖ్యమంత్రి గారు ఉండి దీని మీద మీ అభిప్రాయాలు తీసుకోవాలని పెట్టారు. వారు ఎన్నిసార్లు ఎలక్ట్రిసిటీ పోయిన్లు, ఇరిగేషన్ పోయిన్లు, మేనిఫెస్టోకి పోయిన్లు, ఇవన్నీ మేము అదే ఫస్టే చెప్పిన ఎల్లో మినిస్టర్ లేరు కాబట్టి మీరు చాలామంది సార్ మా దాంట్లో కూడా చాలామంది సభ్యులు మాట్లాడాలి, సిపిఐ వారు మాట్లాడాలి, బీజేపీ వారు మాట్లాడాలి. వారు ఒక్కరే 1.5 మాట్లాడు సార్, 1.5 అవర్ మాట్లాడాడు. ఒకటే విషయం చెప్తా సార్, కేటీఆర్ గారు మీరు ఒకటే విషయం, నీ ధైర్యం, నీ గుండె ధైర్యం చేసుకొని నీ మేనిఫెస్టోలో మొదటి మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటిది చెప్పింది చేస్తాం. నీ మేనిఫెస్టో ఏం చెప్పినావు? దళిత ముఖ్యమంత్రి, దళితుల 3 ఎకరాలు, 3 కాదు 2 ఉంటే ఒకటి యాడ్ చేస్తా, బోరేస్తా, మోటార్ వేస్తా, పండు రైతులు చేస్తా, కేజీ టు పీజీ. నీ బిడ్డ వస్తే అల్లుడు వచ్చాడు అనుకుంటావు, గొర్రెలు మేకరాలు కట్టేస్తావు. 1 కాదు 2 కాదు, లక్షల అబద్ధాలబ్బా. ప్రపంచంలో ఏ నాయకుడు, ఏ పార్టీ కూడా అంత బోగస్ మేనిఫెస్టో ఇయ్యాడు. 2001లో అధ్యక్ష నేను ఉద్యమంలో 2001లో కొండా లక్ష్మణ్ బాబు దగ్గర ఆఫీస్ పెట్టినప్పుడు ఒక మాట అన్నాడు, ఆ రికార్డు తీద్దాం, 10 లక్షల దారు ఉంటాయి. దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే నా మెడ మీద తల ఉండదు అన్నాడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు. నువ్వు మాట్లాడు, రైతు భరోసా గురించి మాట్లాడు, రైతు భరోసా మీద చేయి. మీరు అడగకుండా ఇవాళ 2 లక్షల రూపాయల రుణమాఫీ 25 లక్షల మందికి. భారతదేశంలో చిన్న రాష్ట్రమైనా అప్పులు చేసినా మీరు ఇవాళ ఒక్కొక్క పైసా కాపాడుకుంటూ 25 లక్షల మంది రైతులకు మా ముఖ్యమంత్రి గారు ఒక్కసారే రుణమాఫీ చేసిండు. ఒక విధంగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీరు చెప్పేది మీరు ఏం చేయలే కాబట్టి ఆయన కూలేశ్వరం కట్టిండంట, దాని కాళేశ్వరం కాదు కూలేశ్వరం. అధ్యక్ష ఒకటే అడుగుతున్నా, ఆ కూలేశ్వరం నీళ్లు వాడకుండా 1,52,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పట్టించిన చరిత్ర తెలంగాణ రైతులది. అందుకనే తక్కువ మాట్లాడు, అయిపోయింది. 10 ఏళ్ళు నమ్మిన 2 సార్లు. ఇక నువ్వు ఎక్కువ మాట్లాడకు, చర్చ సలహా ఇంటే సలహా ఇయ్యి. వేరే మెంబర్స్ ఉన్నారు, సమయం వేస్ట్ చేయకండి. ఇలా ఇంపార్టెంట్ మేము మా ముఖ్యమంత్రి గారు చెప్తారు, మేము చెప్పిందల్లా చేస్తాం. అవసరం ఉంటే ప్రాణం తీసుకుంటాం తప్ప అబద్ధాలు ఆడం. మీలాగా మోసం చేయం. ఏదో 40 మంది బాగుపడ్డారు 10 ఏళ్ళ. ఇవాళ 50 లక్షల మహిళలు, ఇవాళ ఈరోజు 50 లక్షల మహిళలకు నెలకు ఉచితంగా 200 యూనిట్ల కరెంటు ఇచ్చి నెలకు 1000 రూపాయలు సేవ్ చేస్తున్నాం. 50 లక్షల మంది కుటుంబాలకు, పేదవారికి చీకట్లో మగ్గుతుంటే ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చి సేవ్ చేస్తున్నాం. అలాంటి మెచ్చుకోవాలి మీరు. ఒక్క మంచి పని చేయలే. డోంట్ వేస్ట్ ద టైం. అధ్యక్ష మీరు కూడా లిమిటెడ్ టైం పెట్టండి. చాలా మంది మెంబర్ ఉన్నారు. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ కేటీఆర్ గారు, మేనిఫెస్టో మళ్ళీ మాట్లాడదాం, మళ్ళా సెషన్ ఉంది. మీ నాయకుని రమ్మను. అబద్ధాల మేనిఫెస్టో అబద్ధాల మేనిఫెస్టో రచయిత, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్, ప్రపంచ ఖ్యాతిగాంచిన కేసీఆర్ గారు నమ్మరు. మాట్లాడదాం మేనిఫెస్టో మీద.